నెల్లూరు నగరంలోని స్థానిక దర్గా మిట్టనందు గల బారా షహీద్ దర్గా నందు ఈ నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్ర పండుగ అయినటువంటి రొట్టెల పండుగ ఏర్పాట్లను నగర పాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత, మున్సిపల్ అధికారులు, ఇతర అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 5 రోజుల పాటు నిర్వహించనున్న రొట్టెల పండుగకి లక్షలాది మంది భక్తులు వీక్షిస్తారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఘాట్ నందు పనులను పరిశీలించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లాస్ట్ అక్కడ ఆవేనా అడిగేస్తే జారిపోతుంది. అప్పుడు ఇసుక పాత రోజు ఉంది అది ఇదంతా మీకు అది కింద కనిపిస్తుంది కదా మేడం, అది ముందు కనపడింది కాదు. గుర్తొచ్చేస్తుంది ఇదంతా తీసుకోండి. బయట లోపల కానీ లోపల మేయర్ గారు కమిషనర్ ఇక్కడ పెడతారు దర్గా మార్నింగ్ అవసరం అందరికీ నమస్కారం. ఈరోజు మన నెల్లూరులో రొట్టెల పండుగ అనేది ఎంతో ప్రాధాన్యమైనది. అదేవిధంగా ఈరోజు మన నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మన రొట్టెల పండుగ అనేది సందర్శించడం జరిగింది. అదేవిధంగా స్వర్ణాల చెరువు క్లీన్ చేయించడం, అదేవిధంగా పర్యాటకులు ఉండడానికి వాళ్ళ వసతులు కోసం గుడారాలు రెడీ చేయించడం, అదేవిధంగా టాయిలెట్స్ క్లీన్ చేయించడం, అలాగే వారికి లైఫ్ శానిటేషన్, వారికి వచ్చే వారికి దూరవరం నుంచి వచ్చేవారికి, అదేవిధంగా మనకి ఇక్కడ రాష్ట్రంలో దూరం నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ ఏ అసౌకర్యం లేకుండా వాళ్ళందరికీ కలగకుండా వాళ్ళందరికీ అందుబాటులో ఉండేలాగా అన్ని ఏర్పాట్లు దగ్గర నుంచి చూస్తున్నాము. మన శానిటేషన్ కానీ, అలాగే మన శాషి గారు కానీ, అదేవిధంగా మన డిపార్ట్మెంట్ మొత్తం కలిసి ఈసారి మన రొట్టెల పండుగ ఎంతో అద్భుతంగా చేయాలనే ఆలోచనతోనే ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా మనకి రొట్టెల పండుగ అనేది మనకి జిల్లా స్థాయిలో కాకుండా మనకి ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది కాబట్టి దూరాభారం నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. మనకి రొట్టెల పండుగ అనేది చాలా ఫేమస్. అదేవిధంగా మన రొట్టెల పండుగని చాలా అద్భుతంగా చేయాలనేది మన ఆలోచన. అదేవిధంగా ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు పర్యటించడం జరిగింది. మన శానిటేషన్ గారు, ఎంహెచ్ఓ గారు సహకారం, అదేవిధంగా మన వైభవ్ నందన్ గారు, అదేవిధంగా మనకు శాసనసభ్యులు రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్న గారి సహకారంతో, అదేవిధంగా మన రాష్ట్ర డాక్టర్ నారాయణ గారి ఆదేశాల మేరకు మనం అందరం కలిసిమెలిసి ఈ రొట్టెల పండుగ ఇంకా బాగా ఎప్పుడు జరగని రీతిలో మనందరం కలిసి చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.